దిలీప్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం, ఒక పక్కన బీఆర్ఎస్ హైలైట్ చేసుకుంటుంది పోచారం సంబంధించిన విషయాన్ని, కాంగ్రెస్ ఏమో కేవలం నిధుల గురించి మాత్రమే ఆయన మాట్లాడారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటే కిరణ్ గారు కూడా కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం. కేసీఆర్ హయాంలో నిధులు సంతృప్తిగా అందాయి, మాకు అన్నం పెట్టిన చేయని మర్చిపోలేమంటూ కూడా పోచారం కామెంట్లు చేయడం చూస్తున్నాం. సో ఫైనల్ గా ఇష్యూని పక్కన పెడితే బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? బీజేపీలో కూడా జాయిన్ అవ్వడానికి అసంతృప్తి నేతలు మా వద్దకు వస్తున్నారు, మంతనాలు జరుపుతున్నారనే కామెంట్లు కూడా మనం వింటున్నాం బీజేపీ నుంచి. నిజమేనా? మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇటువంటి నేతలు బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీకు తోటి కోపానికి ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. పార్టీలో చేరడం ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది. ఏ పార్టీ నుంచి అయినా కానీ, న్యూట్రల్స్ కానీ, ఇండిపెండెంట్స్ కానీ ఎవరైనా పార్టీలో చేరొచ్చు. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. మాకు పార్టీ సిద్ధాంతానికి లోబడి క్రమశిక్షణ పనిచేస్తానని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళని బీజేపీ ఎప్పుడు ఆహ్వానిస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఇవాళ బీజేపీలో చేరేటువంటి ఒక పరంపర మొదలైంది. ఇవాళ రోజువారీగా చేరుతాను బీజేపీ వరకు చూస్తుంది. కానీ ఈ యొక్క నిన్నటి వరకు కేసీఆర్ దేవుడు అని చెప్పేసి, ఈ రాష్ట్ర ప్రగతికి మూలం, ఈ యొక్క రాష్ట్రానికి మొత్తం కూడా కారకుడు తననే అని చెప్పి పొగిడినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత ఆ పార్టీ మారడం అన్నది చాలా బాధాకరమైన విషయం. టీఆర్ఎస్ నుంచి పోయిందా లేదా క్వశ్చన్ కాదు. అక్కడ గెలిచిన పార్టీ నుంచి వెళ్ళడం అన్నది వాళ్ళు ఇవాళ ఏం జవాబు చెప్పుకుంటారు? ఇవాళ 10 మంది ఎమ్మెల్యే జాయిన్ అయినారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ దూర చుట్టం లాగా చూస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కాకుండా రేపన ఇంకా ఒకరు ఆల్రెడీ దానం నాగేందర్, ఆల్రెడీ మైపాల్ రెడ్డి ఇవాళ పోచారు గారు తిరుగుబాటు చేస్తారు. కాంగ్రెస్ కాదు, ఇప్పుడు మళ్ళా పాత పాటలు వాడుతున్నారు. ఆయన కూడా మైపాల్ రెడ్డి కేసీఆర్ బొమ్మ తీయ అంటుడు, అక్కడనే పెట్టుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత పోచారం గారు అది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏదైనా నైతికతకు నిజంగా కూడా తిలోదకాలు ఇచ్చి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకుండా రాజ్యాంగం యొక్క విలువల్ని మొత్తం తుంగలు తొక్కి ఈ రకంగా పార్టీ మారడం అన్నది నేను వ్యక్తిగతంగా కూడా ఇష్టపడను. మా పార్టీ కూడా ఆ రకంగా ప్రోత్సహించారు. ఇవాళ కొద్దిగా ప్రజలు గెలిపించినారు మిమ్మల్ని ఒక పార్టీ నుంచి. పార్టీ పదవిలో ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడాను పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్తున్నారు పోచారం గారు నిన్న ప్రెస్ లో. నేను పార్టీ కాన్స్టిట్యూన్సీ నిధుల కోసం, అభివృద్ధి కోసం పార్టీలో చేరినా అని చెప్తున్నారు. అంటే ఎమ్మెల్యేగా వారికి గౌరవం లేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో సర్కార్ ద్వారా రావాల్సిన నిధులు అందరు ఎమ్మెల్యేలకు సమానంగా పంచాలి. నీడ్ బేస్డ్ ఆ యొక్క అవసరాన్ని బట్టి ఖర్చు చేయాలి. అందులో భాగంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ ఆ పార్టీకి ఆ యొక్క ముఖ్యమంత్రి సర్కార్ అలొకేట్ చేయాలి. పార్టీ మార్తనిస్తా అంటే మీరు చేసింది అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేయడమా, ఫండ్స్ ఇచ్చి అని ఇస్తామని చెప్పి ఆశ చెప్పి పదవి ఇస్తాం, మినిస్టర్ ఇస్తాం, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం అని ఆశ చూపి మీరు తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. వయసే వరుస ఇది మంచిది కాదు. ఈ పరంపర మంచిది. డిఫరెంట్ గా మీరు పార్టీ మారాలి. యూ టెండర్ యువర్ రిజిగ్నేషన్. సిద్ధాంత రీత్యా వైరుధ్యం ఉన్నది, మాకు ఇష్టం లేదని చెప్తూ చేరని గౌరవం లేదు. పార్టీ ఫండ్స్ కోసం మారుతున్నా అంటే అర్థం లేని మాట కదా. ఇవాళ ఏమైంది? అవమానకు గురైనగా సచ్ స్టార్ వార్ అని చెప్పుకుంటారు కదా వాళ్ళు. పోచారం గారు సీనియర్ మోస్ట్ లీడర్, 5-6 సార్లు గెలిచినారు అక్కడ ఆ ప్రాంతంలో. ఒకసారి పవర్ లేని పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేగా కొనసాగితే నష్టమే ఉన్నది. ఆ సర్కార్ సపోర్ట్ చేయకుంటే ఆ మాట దుమ్మెత్తి మాట్లాడచ్చు కదా కాన్స్టిట్యూన్సీలో. రేవంత్ సర్కార్ మాకు ఇవ్వట్లేదు, మేము బీఆర్ఎస్ వాళ్ళం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నా కానీ ఈ ప్రాంతానికి మేము పనిచేస్తున్నా, మీకోసం కష్టపడుతున్నా కానీ సర్కార్ ఇస్తలేదని చెప్పి గట్టిగా మాట్లాడచ్చు కదా. అక్కడ పోయిన తర్వాత నోరు ఆడిందా? ఏమన్నా మాట వెళ్ళిందా మీ నోటికి? పులిలాగా ఉంటున్నాం, పులిలాగా మా నాయకుడు చెప్పుకుంటారు కదా. ఎక్కడి పులితనం? నోరు కథమైపోయాగా, తాళం వేసుకున్నట్టయితే. సో కాబట్టి ఆ ఒరిజినాలిటీని కాపాడుకోవడానికే కొన్ని విలువలను మరి పాటించాల్సిన అవసరం. కాబట్టి ఇప్పటికన్నా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉండేవాళ్ళు
సెన్స్ తో నిర్ణయాలు తీసుకోవాలి కొద్దిగా. లేకుంటే ప్రజలు ఈసడించుకుంటారు, నవ్వుకుంటారు ప్రజలు. ఏమని చెప్తున్నారు అక్కడ సంజయ్ గారు, జగిత్యాల సంజయ్ గారు ఓపెన్ గా మాట్లాడు. ఎమ్మెల్యేల కౌన్సిలర్ ఎలక్షన్ చూస్తాం, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మీటింగ్లలో చూస్తాం మాట్లాడుతున్నాం. నేను కాంగ్రెస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఒక దిక్కమైన కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పేసి ఆ యొక్క ఎలక్షన్ తిరుగుబాటు కేసు మీద మాట్లాడుతారు, ఆ ఎవిడెన్స్ ఇస్తారు, డిపోజిషన్ ఇస్తారు. అక్కడ నేను చేసిన కాంగ్రెస్ అని చెప్తున్నారు ఎమ్మెల్యే. విచిత్రమైనటువంటి నవ్వుపర ప్రజలు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పోతూ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు బొమ్మలు పెట్టుకుంటూ ఆ మీటింగ్ కేసు నడుస్తున్నప్పుడు పోయి లోపల పోయి నేను కాంగ్రెస్ చేరలేదు అని చెప్పుకోవడం ఎంత నవ్వులాట, ఇది ఎంత చీప్ వ్యవహారం. చదువుకున్నాం కదా మనం అంతా కూడా. మీరైతే డాక్టర్ కదా అక్కడ, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ కదా అక్కడ. ఏమనిపేదా ఏమన్నా? ఇప్పటికన్నా పోచారం గారు రిపెంట్ అయ్యారు, చాలా సంతోషం. ఇటువంటి తప్పులు చేయకూడదన్న విషయం జనాలకు లేదా మిగతా రాజకీయ నాయకులకు చెప్పడం మంచిది. ఇప్పటికైనా చెప్పండి, ఈ రకంగా చేయొద్దు, మేము చేసిన తప్పు ఇక ముందు చెయ్యము, మిగతా నాయకులు కూడా చేయొద్దు, ఇటువంటి ఒక తప్పులు చేయొద్దని చెప్పడం చాలా మంచిది. ఓకే, దిలీప్ రెడ్డి గారు ఏం చెప్తారు? కేసీఆర్ ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు అంటున్నారు. మరి చేసింది ఏంటిది? మోసం కాకపోతే మన సన్మానమా?